జూబ్లీహిల్స్ ఎన్నిక మస్తు కాస్ట్లీ అయితే కనిపిస్తోంది. మొన్న ఆ మధ్య ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్సో లేదంటే ఇంకెవరో కొద్దిమంది చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉన్నట్టుంది. దాదాపు ఒక 300 కోట్ల పైచిలకు ఖర్చు అవుతుందంట జూబ్లీహిల్స్. 3 ఏళ్ల కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయంట నీళ్ళల్లా పార్టీలు జూబ్లీహిల్స్ బైపోల్ కోసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏమో కంపల్సరీ గెలవాల్సినటువంటి సిచ్యువేషన్, అధికార పార్టీ కాబట్టి. ఎందుకంటే ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సెమీఫైనల్ అని చెప్పాలి. మనం 2023లో చూసిండే పాపం కాంగ్రెస్ పార్టీ మొత్తం గ్రామీణ తెలంగాణ కొట్టేసింది, కానీ హైదరాబాద్ మాత్రం కొట్టలేకపోయింది. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే లేరు వాళ్ళకి. అంటే మొన్న కంటోన్మెంట్లో గెలిచినటువంటి మాట పక్కన పెడితే ఇప్పుడు కంపల్సరీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది జిహెచ్ఎంసీకి సెమీఫైనల్ అని చెప్పాలి. దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ దీని మీదనే డిపెండ్ అయి ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే జరగరానిది జరిగి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే తెలంగాణ మొత్తం ఏం ప్రచారం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో విఫలమైంది, ఫెయిల్ అయింది, జనాలు మారుతున్నారు, జనాల తీరు మారుతోంది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనేటువంటి మెసేజ్ పోతుంది. రెండవది, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనకి ఇది ఏమంటారు సాక్ష్యం అవుతుందని చెప్పాలి. 2 ఏళ్ల పాలనకి ఇది దిక్సూచిలాగా అవుతుందని చెప్పాలి. ఇది జడ్జిమెంట్ అని చెప్పాలి. సో నవంబర్ 11న జరిగేటువంటి ఈ జూబ్లీ బైపోలు ఎంత కాస్ట్లీ అవుతుంది అన్నటువంటిది దిశలో వార్త రాసిండ్రు. మినిమం 2000, మ్యాక్సిమం 4000 రూపాయలంట. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాలు, 80% ఓటింగ్ సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోల్ మేనేజ్మెంట్ సురువు చేసిన పార్టీలు, ఇంటింటికి తాయిలాలు ప్రకటిస్తున్న లీడర్లు, తమ పార్టీ వీక్ ఉన్న చోట నగదు పంపిణీ, బస్తీ ఓటర్లే వారి ప్రధాన టార్గెట్. ఇప్పటికే తొలి దశ పంపిణీ పూర్తి చేసిన ఓ పార్టీ నేటి నుంచి 2వ దశ ప్రారంభం, రంగంలోకి ఇతర పార్టీలు సైతం. మనం చూడండి, ఇది అంటే వాళ్ళు ఆ సంస్థ చెప్పినట్టు 300 కోట్లు 400 కోట్లు అనేటువంటిది వెరీ కామన్ అన్నట్టు. ఇట్లే జరిగిందంటే ఇటు ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయి, మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికార కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉంది, బీజేపీ పార్టీ కూడా 3 పోటీలు ఉన్నాయి. సో ప్రధాన పోటీ ఇక్కడ మనకు అందరు చెప్తున్నది ఏంటంటే ఈ 2 పార్టీల మధ్యనే ఉంటుంది అని చెప్పేటువంటిది. బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా పోటీలో ఉన్నాం, వాళ్ళకు దిమ్మ తిరిగి కళ్ళు బయలు గమ్మాలే మీరు ఇచ్చే రిజల్ట్ అని బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే మిగిలిన ఈ 2 పార్టీలు అయితే తగ్గఫర్ అయితే ఛాలెంజింగ్గా తీసుకున్నాయని చెప్పాలి. ఎందుకు తీసుకున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ మనం చూసిండే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఎంపీ ఎలక్షన్లకు వస్తే ఇది 15% లోపట్నే పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ 15% లోపట్నే పడిపోయింది ఎంపీ ఎలక్షన్స్లో. ఇప్పుడు ఇది ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకి పోతుంది, బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి పడిపోయిందని చెప్పాలి. ఈరోజు జూబ్లీహిల్స్ గడ్డ మీద కొట్టి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మేము సమాధానం ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీని జనాలు నమ్ముతలేరు, కాంగ్రెస్ పార్టీని జనాలు బొందబెడతారు అనేటువంటి మెసేజ్ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ మస్తు ఛాయశక్తులకు కృషి చేస్తోంది. సో అట్లా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే తగ్గఫర్ ఫైట్ చేస్తున్నాయి, మేము గెలవాలన్నా మీరు గెలవాలన్నా అనేటువంటిది. ఆ ప్రయత్నంలో బీజేపీ కూడా కంపల్సరీ పోటీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా గట్టినే ఫైట్ చేస్తున్నారు. అట్లా ఒక్కో పార్టీ ఒక్కో ఓటుకి 2000 రూపాయలు ఇస్తున్నారంట. అది మినిమం, కమ్సే కమ్. మ్యాక్సిమం 4000 అంటున్నారు, కానీ కొన్ని చోట్ల 10,000 ఇస్తున్నారు అన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది బయట. నిజమేంత అనేటువంటిది ఏముంటుంది, వార్తనే కదా. కానీ 4000 అయితే మినిమం పోతున్నాయి, అంటే 2000 మినిమం పోతున్నాయి, 4000 మ్యాక్సిమం పోతున్నాయి ఓటుకు అని చెప్పేసి. జనరల్గా జూబ్లీహిల్స్లో 50% నుంచి 60% లోపు ఓట్లలోపే ఓడతాయి. అంటే 4 లక్షల ఓట్లు అంటే దాదాపు ఓ 2,20,000 నుంచి 2,40,000 ఓట్లు పోల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అవసరమైతే 50%, బైపోల్ అనేటువంటిది పెద్ద క్రేజీ ఉండదు కాబట్టి 50% అనుకుందాం, లేదు 60% అనుకున్నా ఒక 2,30,000 నుంచి 2,40,000 ఓట్లు అయితే. ఒక్కో పార్టీ వచ్చేసి 2,000 చొప్పున మినిమం ఓ 2 లక్షల మందికి పైసలు ఎన్నిక ప్రయత్నం చేస్తున్నారంట. అంటే 2,000 ఇచ్చినా సరే, 2 లక్షల ఓట్లకి ఇచ్చినా సరే, అంటే ఒక 50% ఓట్లనన్నా మనం మన చేతిలోకి తెచ్చుకోగలిగితే ఆ పోలైనటువంటి 50%లో 1,00,000 అంటే మనం ఓ 2 లక్షల మందికి ఇస్తే ఓ 1,00,000 మంది అయినా సరే మనకు ఓట్లేస్తారు, 50% పోయినా సరే అనేటువంటి ఆ ఆలోచనతోటి దాదాపు మినిమం 2 లక్షల మందికి పైసలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంట.
అంటే 4 లక్షల ఓట్లల్లా 2 లక్షల మంది ఓట్లకైతే ఈయనకి చేస్తున్నారంట 2 లక్షలు ఇంటూ 2000 దాదాపు 40 కోట్ల రూపాయలు అన్నట్టు. 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక్కో పార్టీ, అది కమ్సే కమ్ పంచనింకే చేస్తుందంట. ఒకవేళ దీన్ని 4,000 చేసుకున్నారనుకో దాదాపు 80 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక్క పార్టీ పంచనింకేనే చేసినట్టు అని చెప్పాలన్నట్టు. సరే, 1,00,000 మందికి 2,000 ఇచ్చి 1,00,000 మందికి 4,000 ఇచ్చినా సరే దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఓన్లీ పంచనింకే చేస్తున్నారంట జూబ్లీహిల్స్లో ఒక్కో పార్టీ అనేటువంటిది. ఎందుకంటే గెలవాల్సిన పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఏమో కంపల్సరీ గెలవాల్సిన సిచ్యువేషను, వాళ్ళ పాలనకు ఇది తీర్పు అని చెప్పాలా, జడ్జిమెంటల్ డే అని చెప్తారు కదా, అట్లాంటిది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉనికే ఉండాలంటే గెలవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఓ పార్టీ ఆల్రెడీ పంపిణీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజు ఈరోజు మళ్ళీ పంపిణీ చేస్తారంట ఈ 2 రోజులు అనేటువంటిది. అందుకే అంటారు ఏమంటారంటే 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే గట్టిగా చేస్తారో ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే జూబ్లీహిల్స్లో అన్డిసైడెడ్ ఓటరు 10% ఉండే నిన్న మొన్న 20% పోయిందంట. జనరల్గా అన్డిసైడెడ్ ఓటర్ తగ్గుతుంది, అంటే 10 ఉంటే 5 to ఇట్లా కిందికి ఉండాలి, కానీ ఇది పైకి పోయిందంట. 20%కి అన్డిసైడెడ్ ఓటర్ పోయిందంట. అంటే ఏ పార్టీ గెలుస్తుందో, ఏ పార్టీ ఎట్లుంటుందో, ఓటర్ ఎట్లుంటారు అనేటువంటి తలలు పట్టుకుంటున్నారట ఆడున్న పార్టీలోళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు. అట్లా పట్టుకొని కంపల్సరీ 2 లక్షల ఓట్లకి 2,000 నుంచి 4,000 ఇస్తున్నారంట. అంటే ఒక పార్టీ 40 కోట్ల నుంచి 50 నుంచి 60 70 80 కోట్ల వరకు ఓన్లీ ఓట్లకు పంచడం కోసమే సిద్ధమైందంట. ఇప్పటికే ఓసారి అయిపోయిందంట, ఇంకోసారి 2 రోజులు పెడుతుందంట. ఇక జూబ్లీహిల్స్ ఓటర్లు ఎంత అదృష్టవంతులంటే ఒక్కో పార్టీ 2,000 ఇచ్చినా ఇంట్లో 4 ఓట్లు ఉంటే 10,000, ఇంకో పార్టీ 10,000, 20,000 రూపాయలు వస్తాయి. ఇది ముచ్చట. మరి 20,000 తీసుకున్నటువంటి ఆ ఇల్లు ఎటు సైడ్ వేస్తుందంటే మాత్రం నవంబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.